హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను కరకరలాడే ఆలూ బైట్స్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది పైకి క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టీ టైంలో కానీ, పిల్లలకి స్నాక్స్లా కానీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4 బంగాళాదుంపల్ని తీసుకుని ఒక బౌల్లో నీళ్లు వేసుకొని ఒక 70% వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత పొట్టు మొత్తం తీసేసి ఇలా గ్రేటర్తో మొత్తం గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గ్రేట్ చేసుకున్న పొటాటోని ఒక బౌల్లో తీసుకొని అందులోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కుదిరితే జీరా పౌడర్ వేసుకోండి. జీరా పౌడర్ అవైలబుల్ లేకపోతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా వేసుకొని పిండి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముద్ద తీసుకొని రోల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని బ్రెడ్ క్రమ్స్ పౌడర్లో కానీ లేదంటే కార్న్ ఫ్లేక్స్ పౌడర్లో కానీ ఇలా అద్దుకొని మొత్తం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో తీసుకొని అది వేడయ్యాక ఒక్కొక్క రోల్ని ఇలా వేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రోల్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన రోల్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదండి, ఎంతో క్రిస్పీగా ఉండే ఆలూ బైట్స్ రెసిపీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.